కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలో పైసా మహోత్సవానికి విశాఖ వేదిక కానుంది. 23, 24 తేదీలో 2 రోజుల పాటు విశాఖ వేదిక ఈ మహోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 23వ తేదీ ఉదయాన్న 5:30 గంటలకి బీచ్‌లో రన్‌తో ప్రారంభమైనటువంటి ఈ మహోత్సవం 24వ తేదీన కల్చరల్ యాక్టివిటీస్‌తో ముగింపు కార్యక్రమం ఉండబోతా ఉంది. ముఖ్యంగా చూడొచ్చు ఏదైతే పైసా మహోత్సవానికి ప్రధాన కారణం గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకి అభివృద్ధి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ యొక్క విధి విధానాలతో పాటుగా వాళ్ళ జీవన విధానాన్ని బయటికి పెంపొందించే విధంగా వాళ్ళకి అన్ని విధాల ప్రోత్సాహం కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పైసా మహోత్సవాన్ని విశాఖ వేదికగా నిర్వహించేందుకు అంగరంగ వైభవంగా సిద్ధమైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఏదైతే గిరిజన ప్రాంతాలకు సంబంధించి గిరిజనులకు సంబంధించినంత వరకు ఉన్నటువంటి గేమ్స్‌తో పాటుగా కబడ్డీ, దాంతో పాటుగా వాళ్ళ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఉన్నటువంటి గేమ్స్‌కి సంబంధించినంత వరకు కూడా ఈ ఈ మహోత్సవాల్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండబోతా ఉంది. మరి ముఖ్యంగా ఈ పైసా మహోత్సవానికి సంబంధించినంత వరకు 10 రాష్ట్రాలకు సంబంధించినంత వరకు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు, గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు పాల్గొనే అవకాశం ఉండబోతుంది. వాళ్ళ ప్రాంతాల్లో తయారు చేసేటటువంటి గిరిజన ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులతో పాటుగా వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క విధానాలపై కూడా పూర్తిగా ఈ మహోత్సవంలో చూపించడమే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ధ్యేయంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మనం ముఖ్యంగా చూడొచ్చు, పోర్ట్ స్టేడియంలో ఉన్నాం. పోర్ట్ స్టేడియంలో డెమో గేమ్స్‌కి సంబంధించినంత వరకు ఆ రాష్ట్రాలకు సంబంధించినంత వరకు డెమో గేమ్స్ అనేవి ఏర్పాటు చేయడం అంటూ జరిగింది. చూడొచ్చు జార్ఖండ్ గానీ, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి డెమో గేమ్స్ ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించినంత వరకు ఒక్కొక్క ప్రధానమైనటువంటి ప్రాంతీయ గేమ్ ఉండేటటువంటి పరిస్థితుల్లో వాటిని కూడా బయటికి తీసుకొచ్చే విధంగా కూడాను ఏర్పాటైనటువంటి పరిస్థితి చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంత వరకు కూడా ఈ డెమో గేమ్‌కి సంబంధించి ఏడు పెంకుల ఆటని ఇక్కడ డెమో గేమ్‌గా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. దీన్ని డెమో గేమ్‌గా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులు ఆడేటటువంటి ఆటగా డెమో గేమ్‌ని తీసుకొచ్చారు. ఇది ఇక్కడ కండక్ట్ చేసేటటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజల యొక్క జీవన విధానాన్ని ఈ యొక్క మహోత్సవం ద్వారా ప్రజలకి తెలియజెప్పడం, అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ఉండేటటువంటి వాళ్ళ యొక్క జీవన విధానానికి మరింత ఊతమిచ్చేటటువంటి కార్యక్రమాలు చేపట్టేందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క మహోత్సవానికి పూనుకున్నట్టుగా తెలుస్తా ఉంది. మరీ ముఖ్యంగా 23, 24 తేదీలకు సంబంధించినంత వరకు విశాఖ ఆర్‌కే బీచ్‌లో రన్‌తో ప్రారంభమైనటువంటి ఈ ఈ మహోత్సవం ఏదైతే మిగిలిందంతా కూడాను విశాఖలో ఉన్నటువంటి పోర్ట్ స్టేడియంలోనే వేదిక కాబోతా ఉంది. డెమో గేమ్స్‌తో పాటుగా వాళ్ళకి సంబంధించినంత వరకు స్టాల్స్ ఏదైతే ఆహార ఉత్పత్తులు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే 10 రాష్ట్రాలకు సంబంధించినంత వరకు వాళ్ళందరికీ కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు. వాళ్ళు తినేటటువంటి ఫుడ్ కూడా స్టాల్స్‌ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరొక వైపు ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి హస్తకళలకు సంబంధించినంత వరకు కూడా ఆ స్టాల్స్‌ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. 2 రోజుల పాటు ఈ ఈవెంట్‌కి ఈ ప్రధానంగా వేదిక అయినటువంటి సిట్యుయేషన్ అయితే చూడొచ్చు. దీనికి సంబంధించినంత వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా మంత్రులు గానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యేటటువంటి నేపథ్యంలో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి సిట్యుయేషన్ అయితే చూస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఏర్పాట్లకు సంబంధించినంత వరకు డెమో గేమ్స్‌కి సంబంధించి మనం ఇప్పుడు ఈ ప్లేస్‌లో ఉన్నాం. ఈ ప్లేస్‌లో క్లియర్‌గా చూడొచ్చు విజువల్స్‌లో. ఏదైతే డెమో గేమ్స్‌కి సంబంధించి ఎలా ఉండబోతా ఉంది ఆ ప్రాంతం యొక్క విధి విధానాలకు అనుకూలంగా అంటే ఇప్పుడు మహారాష్ట్ర గాని, మధ్యప్రదేశ్ అదేవిధంగా ఆ ప్రాంతాలకు సంబంధించినంత వరకు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికి సంబంధించి ఆ యొక్క డెమో గేమ్స్‌కి ఏర్పాటుకి సంబంధించి ఆర్చరీ గాని, ఆ డెమో గేమ్స్‌కి అన్నిటికి కూడా ఇక్కడ ఏర్పాటైనటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. పూర్తిగా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి అంటే 10 రాష్ట్రాల నుంచి సంబంధించినంత వరకు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు వచ్చేటటువంటి పరిస్థితుల్లో దానికి అనుగుణంగానే ఇక్కడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఈ మహోత్సవానికి ప్రధాన కారణం ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఊతమిచ్చే విధంగా ఏదైతే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలిసే విధంగా, అదే విధంగా కూడాను వాళ్ళకి ఒక అవగాహన కల్పిస్తూ వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరినీ ఒక సమయం అంటే కలిపే విధంగా కూడాను ఈ యొక్క పైసా మహోత్సవాన్ని
భారతదేశ వ్యాప్తంగా కూడాను ఆంధ్రప్రదేశ్ వేదికగా, విశాఖ వేదికగా మరీ ముఖ్యంగా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ నారాయణతో భరత్ మెగా 9 టీవీ విశాఖ నుంచి.